ఆధునిక శాస్త్రం ఇటీవలే నిరూపించిన అనేక ఖగోళ సూత్రాలను పురాతన భారతీయులు వేల ఏళ్ల క్రితమే గమనించారు. భారతదేశంలోని కొన్ని పురాతన దేవాలయాలు కేవలం పూజ కోసం మాత్రమే కాదు, ఖగోళ శాస్త్రాన్ని అధ్యయనం చేయడానికి కూడా నిర్మించబడ్డాయి. ఈ ఆలయాల దిశలు యాదృచ్ఛికంగా నిర్ణయించబడలేదు. సూర్యుడి వార్షిక గమనము, సూర్యోదయం, సూర్యాస్తమయం మరియు ఋతుమార్పులను ఆధారంగా చేసుకుని అక్షాంశం, కోణాలు ఖచ్చితంగా లెక్కించారు. కొన్ని ప్రత్యేక రోజులలో సూర్యోదయం సమయంలో వచ్చే కాంతి నేరుగా ఆలయ గర్భగుడిని తాకేలా నిర్మాణం చేశారు. ఇది సూర్యుని మార్గాన్ని ఖచ్చితంగా అర్థం చేసుకున్నప్పుడే సాధ్యం. కొన్ని దేవాలయ స్తంభాలు సూర్య ఘడియారల్లా పనిచేశాయి. నీడల పొడవు, దిశ ఆధారంగా సమయాన్ని అంచనా వేశారు. ఇలాంటి ఖచ్చితత్వం ఒక రోజు లేదా ఒక సంవత్సరంలో రాలేదు. తరతరాలుగా ఆకాశాన్ని పరిశీలించడం, నక్షత్రాల కదలికను నమోదు చేయడం మరియు గణిత లెక్కలపై ఆధారపడి సాధ్యమైంది. అందుకే ఈ దేవాలయాలు కేవలం ఆధ్యాత్మిక కేంద్రాలు మాత్రమే కాదు, అవి పురాతన కాలపు ఖగోళశాస్త్ర ప్రయోగశాలలు. శాస్త్రం కొత్తది కాదు, మనం